అంతస్తులు అభిమానాలు 4వ భాగం. ఇందిర హైదరాబాద్ చేరి మంచి ఉద్యోగం సంపాదించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంది. కొడుకు వ్యాపారంలో స్థిరపడతాడు. ఇక కూతురికి పెళ్లి చేయాలని భావిస్తుంది. ఇల్లు కట్టుకుంటుంది. ఇంతలో ఒకరోజు జ్వరంతో అనారోగ్యం పాలవుతుంది. భయపడిపోతుంది. తను పోతే పిల్లలకు దిక్కెవరని. కథ కొనసాగుతుంది. అనుపమ మాటలు వినిపించి యువతలకు వచ్చింది పద్మ. ప్రేమగా ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి ఇందిర గదిలోకి నడిచింది అనుపమ. పక్కలో కూర్చుని మృదువుగా నుదుటి మీద వేసిన చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ కళ్ళు తెరిచి, వచ్చావా అమ్మా? మీ స్నేహితురాలికి కాస్త ధైర్యం చెప్పు. ఈ 4 రోజుల నుంచి వాళ్ళు భోజనం కూడా సరిగ్గా చేస్తున్నట్లు లేదు అని చెప్తుంటే ఇందిర కంఠం కొద్దిగా వణికింది. మీరసలు ఎక్కువగా మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళ కోసం మీరేం బెంగ పెట్టుకోకండి. మీరు మళ్ళీ లేచి మామూలుగా తిరిగేదాకా మా ఇంట్లోంచి అన్నం తెచ్చిపెట్టి తినేలా చూస్తాను. ఇందిర చిన్నగా నవ్వి, భలే దానివే, అంత శ్రమ అక్కర్లేదులే అంది. శ్రమకేముంది, మా అమ్మ వండిస్తుంది, నేను క్యారియర్లో పెట్టి తీసుకొస్తాను. నాకు తెలిస్తే మొన్నటి నుంచి ఆ పని చేద్దును. అనుపమ మాటలు వింటూ పద్మ తెల్లబోయింది. ఎన్ని కబుర్లు చెప్పేస్తోంది. వాళ్ళమ్మకి 2 రోజులు మామూలు జ్వరం వచ్చేసరికి అన్నం నిద్ర మాని ఏడుస్తూ కూర్చుంటుంది. మా అమ్మకి టైఫాయిడ్ అని తెలిసి కూడా కాస్తైనా భయపడటం లేదు. ఎవరైనా అంతేనేమో. మనకొచ్చినప్పుడు కొండంతదిలా కనిపించే కష్టం మరొకరికి వచ్చినప్పుడు గోరంతలా కనిపిస్తుంది. అలాంటి ధైర్యమే ఈమెది కూడా అనుకుంది. అనుపమ ఇందిరతో కబుర్లు చెప్తూనే, హాస్యం కాదు పద్మ, నేను నిజంగానే పంపిస్తాను, నువ్వు వంట ప్రయత్నం చెయ్యకు అంది. నయమే, నాకు చేత కాదనా? నువ్వు రోజు వచ్చి కబుర్లు చెప్తే చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు అంది పద్మ. చీకటి పడుతుండగా వెళ్తానని లేచింది అనుపమ. నరసమ్మ నా దగ్గరుంటుంది, మీరిద్దరూ వెళ్ళి తనని దింపిరండి అని పంపించింది ఇందిర. స్వర్ణ అన్నట్లే మర్నాటి నుంచి వచ్చిపోయేవారి సందడి బాగా ఎక్కువైపోయింది. రోజు విధిగా స్వర్ణ అనుపమ వస్తుండేవారు. ఒక్కోసారి అనుపమ తల్లి యశోద కూడా వచ్చి చూసి వెళ్తుండేది. ఇంకా రఘు, వాసులు అన్నింటికీ తామే ఉన్నామంటూ గిరి ఎక్కడికి కదలనక్కర్లేకుండా ఇందరికి కావలసిన మందులు, పళ్ళు అవి కూడా వాళ్లే తీసుకొస్తున్నారు. ఇంతమంది చూపిస్తున్న ఈ అభిమానానికి, ఆదరణకి ఇందిర మనసు సంతృప్తితో నిండిపోయింది. నా పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళు కారు, అవసరమైతే ఆదుకునే ఆప్తులు కావలసినంత మంది ఉన్నారు. నేను ఊరికినే భయపడ్డాను అనుకుంది. రోజులు సాఫీగానే గడుస్తున్నాయి. భయం లేదనుకుంటున్న సమయంలో ఓసారి పరిస్థితి అందరికీ ఆందోళన కలిగించసాగింది. ఉదయం నుండి కళ్ళు మూసుకొని మగతగా పడుకున్న ఇందిర మధ్య మధ్యలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లే కలవరించడం మొదలుపెట్టింది. ఉదయం నుంచి పద్మ కన్నీళ్లు కట్టుబడనే లేదు. మాట పలుకు లేకుండా ఎటో దూరంగా చూస్తూ తల్లి మంచం పక్క కుర్చీలో కూర్చుండిపోయాడు గిరి. అలాంటి స్థితిలో అందరికీ కాస్త ధైర్యం చెప్పినవి డాక్టర్ మాటలొక్కటే. జ్వర తీవ్రత అంతకన్నా మరేం లేదు, నేను మళ్ళీ సాయంకాలం వచ్చి చూస్తానని వెళ్ళిపోయాడు డాక్టర్. రఘు, వాసులు సంప్రదించుకొని గిరిని అడిగి అడ్రస్ తీసుకుని వైకుంఠం గారికి టెలిగ్రామ్ ఇచ్చారు, ఎందుకైనా మంచిదని. ఎలాగో రోజు గడిచి రాత్రైంది. పరిస్థితి కాస్త మెరుగేమోననిపించింది అందరికీ. కళ్ళు మూసుకుని అలాగే పడుకున్న కలవరింతలు తగ్గాయి. డాక్టర్ మళ్ళీ వచ్చి చూసి ధైర్యం చెప్పి వెళ్ళినా ఎవరి మట్టుకు వాళ్లే అలాంటి స్థితిలో వెళ్ళలేకపోయారు. రఘు, వాసు, స్వర్ణ, అనుపమ అందరూ అక్కడే ఉండిపోయారు. కానీ వాళ్ళు భయపడినట్లేమీ జరగలేదు. తెల్లవారేసరికి ఆ మగత కూడా పూర్తిగా విడిపోయింది. టెంపరేచర్ బాగా దిగజారిపోయింది. అందరూ హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. లేస్తూనే అన్ని గొంతులు విన్న ఇందిర, ఇవాళందరూ పొద్దునే వచ్చారేమిటి అని అనుపమను అడుగుతూ, ఆ అమ్మాయి రేగిన జుట్టు, నలిగిన చీర చూసి, అసలు రాత్రి మీరెవరూ ఇళ్లకు వెళ్ళలేదా ఏమిటి అంది ఆశ్చర్యంగా. ఎలా వెళ్తాం, మీరంత కంగారు పెట్టేస్తే అంది కాఫీ కప్పుతో వచ్చిన స్వర్ణ. నిజంగానా? ఏమైందేమిటి? ఏం కాలేదు, కాస్త కలవరించారంతే. సరే, బాగుంది. స్వర్ణ పక్కున నవ్వి, అందరినీ హడలగొట్టి పైగా బాగుందంటున్నారా అంది. కాఫీలయ్యాక మళ్ళీ వస్తామంటూ అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. సాయంకాలం అనుపమ ఒక్కతే వచ్చింది ముందు. అప్పటికి జ్వరం బాగా తగ్గిపోయింది. నలుగురు మాట్లాడుకుంటుంటే టెలిగ్రామ్ అన్న కేక విని గిరి లేచి వెళ్ళాడు. ఎక్కడి నుంచి బాబూ అంది ఇందిర భయపడుతూ. అమ్మమ్మ రేపు వస్తోంది అన్నాడు గిరి కాగితం మడతపెట్టు. ఇదేమిటి, వద్దు వద్దంటున్నా రాశారా మీరు? అనవసరంగా ఆవిడికి శ్రమ. అమ్మమ్మకి ఇబ్బంది అవుతుందనుకుంటున్నావే కానీ నిన్న మేమెంత బెదిరిపోయామో ఆలోచించవు. భయంతో బిగుసుకుపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నామే కానీ నోరు విప్పి మాట్లాడటం కూడా చేత కాలేదు.
మధ్యలో అనుపమ ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొచ్చి అందరినీ బలవంతం చేసి కాస్త మజ్జిగన్నమైనా తినేలా చేసింది. కానీ లేకపోతే మాతో పాటే వాళ్ళంతా కూడా అలాగే ఉండిపోయేవారు. డాక్టర్ ఎంత ధైర్యం చెప్పినా ఆయన మాటల్లోనే నమ్మకం ఉండేది కాదు. ఆ స్థితిలో ఇచ్చాం టెలిగ్రామ్ అంది పద్మ. ఇందిర కళ్ళు చెమర్చాయి. వీళ్ళంతా ఇంతగా భయపడ్డారంటే నిజంగా నిన్న ఎంత గడ్డు రోజో. ఏ ప్రమాదమైనా జరిగుంటే ఆ పైన ఆలోచించలేక ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది. అయినా తనకి శ్రమ ఏముంది? అక్కడ ఎక్కుతుంది, ఇక్కడ దిగుతుంది, స్టేషన్ నుంచి కారులో ఇంటికొస్తుంది అన్నాడు గిరి. సరేలేండి, తగ్గిపోయింది కదా అని అన్నాను. మనం అటువైపు వెళ్ళి చాలా రోజులైంది. ఆవిడని చూసినట్లయినా ఉంటుంది పోనీ అంది ఇందిర. అయితే మీ అమ్మకి బెంగజ్వరం వచ్చినట్లుంది పద్మ అంది అనుపమ. ఈ 10 రోజుల నుంచి మరీ సన్నిహితంగా ఉండటంతో బాగా చనువు ధైర్యం వచ్చాయి. ఆ అమ్మాయి మాటలు వింటూ అభిమానంగా నవ్వింది ఇందిర. అయితే రేపటి నుంచి అన్ని పనులు అమ్మమ్మకే వదిలేస్తాను. ఇద్దరు కరువు తీరా కబులు చెప్పుకోండి అంది పద్మ. నిజంగానే నువ్వు ఇటువైపుకు రాకసలు. ఈ 4 రోజులైనా కాస్త శ్రద్ధగా చదువుకో. నువ్వు కూడా మీకందరికీ నేను బాగా శ్రమించాను. ఇవాళ హాస్యానికి అనుకున్నా నిజంగానే నువ్వు అన్నం తెచ్చిపెట్టావు పాపం. నయమే, శ్రమేముంది అంది అనుపమ. ఇందిర చూపులలో వ్యక్తమవుతున్న అభిమానం, కృతజ్ఞతా భావాల్ని మోయలేనట్లు తలవంచుకుంది. నా వల్ల మీ చదువు పాడైపోయిందని నేను బాధపడకుండా బాగా ప్రిపేర్ అయి మీరిద్దరూ క్లాస్ తెచ్చుకోవాలి. మరి కాసేపటి తర్వాత వెళ్తానని లేచిన అనుపమతో అంది ఇందిర. ఇప్పుడు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని స్టేషన్ దగ్గరే గిరి చెప్పటం వల్ల నిశ్చింతగా ఇంట్లో అడుగుపెట్టిన కామేశ్వరమ్మ గారు కాళ్ళు కడుక్కొని కూతురు గదిలోకి వెళ్ళి, ఎలా ఉన్నావు తల్లి? ఆ టెలిగ్రామ్ చూసి నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు అంది కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ. ఇందిర కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. వాళ్ళు మొదట రాస్తానంటే వద్దన్నాను. మొన్న మరీ భయం వేసి నాకు తెలియకుండా టెలిగ్రామ్ ఇచ్చారు అంది. చెప్పడానికి తెలియడానికి అవళ నువ్వు అసలు మనుషుల్లో ఉన్నావేమిటి అంది పద్మ. అవునట, బాబు చెప్పాడు. అయినా అంత ప్రాణం మీదకి వచ్చేదాకా ఊరుకోకుండా ముందే రాస్తే ఎవరో ఒకరం వచ్చేవాళ్లంగా. ఇంటి నిండా పిల్లలు, హడావిడి, అదంతా విడిచి రావాలంటే ఇబ్బంది అవుతుందని వద్దన్నాను నేనే. ఒక్కదానివి రాగలిగావు. నాన్నగారు కూడా వస్తాననలేదా? మీ నాన్నగారు అన్నయ్య ఊళ్ళో లేరు. ఏవో అర్జెంటు వ్యవహారాలున్నాయి, మాట్లాడాలి రమ్మనమని సావిత్రి ఉత్తరం రాసింది. అది చూసి మొన్న సాయంత్రం వాళ్ళిద్దరూ అటు వెళ్ళారు. రాత్రి మీ టెలిగ్రామ్ ఇంక కాళ్ళు చేతులు ఆడలేదనుకో. చంద్రానికి సెలవు దొరకదన్నాడు. అయినా ఎవరు మాత్రం ఎందుకు, ఎలాగో ఇక్కడ ఎక్కించేయండి, అక్కడ బాబు దింపుకుంటాడని చెప్పాను నేనే. అక్క ఎందుకు రమ్మందో ఏం రాయలేదా? లేదు, ఏవో వ్యవహారాలు చూడాలి, అర్జెంటుగా రమ్మని రాసింది. ఏముంది, ఏదో భూమి కొనడం విషయమై ఉంటుంది. బోలెడాస్తి, అదంతా అతనొక్కడూ చూసుకోలేక సతమతమవుతున్నాడు. చేతికందిన కొడుకున్నాడనుకుంటే వీడేమో చదువు పరీక్షలంటూ ఎప్పుడూ ఆ బస్తీలోనే అగోరిస్తాడు. ఇంకనైనా తండ్రికి కాస్త ఆసరాగా ఇంటి పట్టునుండమని గట్టిగా చెప్పండని చెప్పాను వీళ్లతో. కృష్ణుడు BA పాస్ కాలేదు అంది ఇందిర. మొన్ననేగా పరీక్షలైనాయి. అయినా ఏం లేనివాడికి పరీక్షలని, కానీ ఉన్న ఆస్తి చూసుకోవడానికి చదివేందుకు? ఎక్కడో ఉద్యోగం చేసి 200 సంపాదించే కంటే హాయిగా తండ్రి కొడుకు కలిసి ఉన్నది చూసుకుంటే లక్షలు సంపాదించగలరు. ఇదిగో ఆ 3 ముళ్ళు కూడా వేయించేస్తే కుదురుగా ఉంటాడు. ఎలాగో వెళ్తున్నారు కదూ, ముహూర్తం పెట్టించుకురమ్మన్నాను. ఇప్పుడైతే అందరికీ వీలుగా ఉంటుంది. ఇంకా వెళ్ళి స్నానం చేసి మడిగట్టుకో. నిన్న ఎప్పుడనగా భోంచేశావో అంది ఇందిర. ఆవిడ ధోరణికి అడ్డు తగిలింది. ఈవిడ గొడవతో నీకు మళ్ళీ తలనొప్పి రాలేదు కదా అంది పద్మ అమ్మమ్మ అటు వెళ్ళగానే. ఇక్కడ ఈ స్థితిలో కూడా దొడ్డమ్మ గొప్ప చెప్పటంతోనే సరిపోయింది అన్నాడు గిరి. సరేలేండి, వినిపిస్తుందేమో మెల్లగా మందలించింది ఇందిర. షాపింగ్కి వచ్చారా? పరిచితమైన కంఠం విని పక్కకు తిరిగి చూసింది అనుపమ. షాపింగ్ అంటూ ఎక్కువేం లేదు. మీ మదర్ ఎలా ఉన్నారు? పథ్యం పెట్టారా? కులాసాగానే ఉంది. రేపు పథ్యం పెట్టవచ్చన్నాడు డాక్టర్. మీ అమ్మమ్మగారు ఏమంటున్నారు? ఏమంటుంది? అమ్మతో హాయిగా కబులు చెప్తోంది. అందులో చాలా భాగం మా దొడ్డమ్మని గురించేలేండి. ఇంక తరువాత వంట చేస్తున్నంతసేపు ఇది లేదు అది లేదు అంటూ ఇన్నేళ్ళొచ్చిన సంసారం ఇలాగే చేస్తున్నారంటూ మా అమ్మని పద్మని కలిపి ఏదో గొణుగుతూనే ఉంటుంది. బాగుంది. మీ అమ్మగారేమో జ్వరంతో పడుకున్నారు. వేళ్ళకి ఏదో కాస్త వండి పడేయడం తప్ప ఏం ఉన్నాయో ఏం లేవో అన్నీ చూసుకునే ఓపిక పద్మకి మాత్రం ఏం ఉంటుంది ఆ స్థితిలో అంది అనుపమ ముసలావిడిని తలుచుకుని విస్తుపోతూ. అవన్నీ మీరంటున్నారు, కానీ ఆవిడంత దూరం ఆలోచించదు. సరే, ఇవాళ పద్మని కూర్చోబెట్టి అరగజం పొడుగు లిస్ట్రాయించి నా మొహాన పడేసింది. అనుపమ చిన్నగా నవ్వుకుని ఆగిపోయి, నాకిక్కడ కొద్దిగా పనుంది అంది ఎదురుగా ఉన్న షాపుని చూపిస్తూ. ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్న అర్థం అందులో ధ్వనించిన. వెళ్ళిరండి అన్నాడు గిరి అక్కడే నిలబడి.
కాసేపట్లో ఏవో ప్యాకెట్లతో యువతలకొచ్చిన అనుపమ వీధిలో కాలు పెట్టేసరికి ఏదో కావాలని చెప్పింది అమ్మ. తను హాయిగా ఆటలకి పోవచ్చు కదా అని. తనకి కావలసినవేవో కూడా నన్నే తెమ్మన్నాడు మా శశి అంది. మరి మీకేం తీసుకున్నారు? ఒక్క క్షణం తెల్లబోయిన అనుపమ మరుక్షణంలోనే సర్దుకొని నాకా అని 4 అడుగులు వేసి 10 పైసలిచ్చి ఓ మల్లెదండ తీసుకుని ఇది నాకు అంది దండ పదిలంగా బ్యాగ్లో పెడుతూ. పువ్వులంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉండరేమో అన్నాడు గిరి ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటూ. తనలో తనే చిత్రంగా నవ్వుకుంది అనుపమ. తను అన్న దాంట్లో తప్పేముందో తెలుసుకోలేని గిరి తెల్లబోతూ ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. ఎప్పటి సంగతో గుర్తొచ్చింది. ఏమిటన్నట్లు చూశాడు. అదేదో తనని గురించేనేమోనన్న అనుమానం అతనికి లేకపోలేదు. నేను పుట్టి పెరిగింది ఊళ్ళోనే, ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలేదు కూడా. చాలా కాలం క్రిందట, అంటే మా నాన్నగారు ఉన్న రోజుల్లో మా అత్తయ్యలు మా ఇంటికి రాకపోకలు సాగించే రోజులలో సమ్మర్ హాలిడేస్కి ఒక ఏడు కల్కట్టా, మరో ఏడు బాంబే వెళ్ళాను. వచ్చాక అందరూ అడిగారు నన్ను ఏ ఊరు బాగుందని. నాకు అన్నింట్లోకి హైదరాబాదే బాగుందని చెప్పాను. కారణం ఏమిటనుకున్నారు అంది ఆసక్తిగా వింటూ. మధ్య మధ్య తన వంకే చూస్తూ నడుస్తున్న గిరితో ఏముంది, జనని జన్మభూమి. నేను చెప్పిన కారణం అది కాదు. మల్లెపువ్వులు, మామిడి పళ్ళు, తెలుగు సినిమాలు పక్కుమన్నాడు గిరి. నిజం, నేనక్కడికి వెళ్ళిన 2 సంవత్సరాలు ఆ 3 కోసం మొహం వాచిపోయి ఎప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ పడతానా అనిపించేది. నాకెంతో ఇష్టమని మా అత్తయ్య రోజు మల్లెదండ కొనేది. జానెడు పొడుగు ఓణీలో 10 12 మల్లె మొగ్గలు, ఒక రీలు దారం ఉండేది. అందుకే నాకు ఆ ఊళ్ళు నచ్చలేదు. అది సరే, నేను ఇలా మాట్లాడేస్తున్నాను, మీరు వింటూ నడుస్తున్నారు. మీరెక్కడికి వెళ్ళాలి అంది అక్కడే ఆగిపోయి. అదిగో ఆ ఎదురుగానే నా కారుంది, నేను ఇంటికే వెళ్ళాలి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అన్నాడు గిరి ఇంకాస్త దూరంలో పార్క్ చేసి ఉన్న కార్ల వైపు చూపిస్తూ. ఇంట్లో ఏం లేవు, తీసుకురమ్మని మీ అమ్మమ్మగారు పంపించారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో సగం పొట్లాలు ఊడదీసి వంటకాలు తయారు చేస్తారేమో ఆవిడ. మీరింతసేపు నాతో మాట్లాడుతూ ఉండిపోయిందే కాకుండా ఇంకా ఇక్కడే తిరుగుతుంటే ఆలస్యం అయిపోదు. నేను రిక్షాలో వెళ్ళిపోగలను, కానీ మీరు త్వరగా వెళ్ళి అవన్నీ ఆవిడకిచ్చి చక్కగా 15 రోజుల భోజనం చేసేయండి. అమ్మమ్మ వంటకేం కానీ మీకు అభ్యంతరం లేకపోతేనే కొద్దిగా చిన్నబుచ్చుకున్నట్లు అడిగాడు. అదేమిటి? బహుశా మా పద్మ లేకుండా నా కారులో అనుపమ మనసులోనే కొద్దిగా ఉలిక్కి పడింది. అబ్బే, అలాంటి భయం ఏం లేదు, నేను మగవీరుణ్ణి అంది పైకి గంభీరంగా. అయితే రండి అంటూ కారు దగ్గరగా వెళ్ళి వెనక సీటంతా అమ్మమ్మ ఇచ్చిన లిస్టుతో నిండిపోయింది, మీరిక్కడే కూర్చోవాలి అన్నాడు అటు తిరిగి వచ్చి తలుపు తీస్తూ. నిజంగానే ఏవేవో పొట్లాలు ఆ సీటు నిండా చిందరవందరగా ఉన్నాయి. ఓకే అంటూ లోపల కూర్చొని తలుపేసింది. సంభాషణ తెగిపోయినట్లు, మాట్లాడడానికి ఇంకేం లేనట్లు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు కొద్ది క్షణాలు. చివరికి గిరి మెల్లిగా గొంతు సవరించుకొని, అయితే అనుపమాదేవి? అదేమిటి, నాకు చివర ఆదేవి దేవర ఏం లేవు, అవి నాకు అసలు ఇష్టముండవు. ఆ దేవి తీసేసి హాయిగా అనుపమాని పిలవండి అంది తలుంచుకొని, మల్లెదండ దారం 2 కొసలు కలిపి ముడేస్తూ. గిరి కళ్ళల్లోకి అపూర్వమైన కాంతి వచ్చింది. ఓ, అయితే మరి ఇంకో రిక్వెస్ట్, ఆ చివర 2 అక్షరాలు కూడా తీసేసి ఇంకా హాయిగా అను అని పిలవనా? అంతటి మొగవీరుడు నీరైపోయింది. శరీరంలో ప్రతి అణువు అపూర్వమైన అనుభూతితో మొద్దుబారినట్లయింది. అతడు అడిగిన తీరు, ఆ గొంతులో చిందులాడిన మార్దవం మనసుని గిలిగింతలు పెడుతుండగా తల వంచుకొని అలాగే చేతిలో ఉన్న చెండులో మల్లెమొగ్గల్ని అటు ఇటు కదిలిస్తూ కూర్చుంది. తను చేయదలుచుకున్న ప్రస్తావనకి నాంది వాక్యం ఎలా ఉండాలో తేల్చుకోలేకపోతున్న గిరి అనుకోకుండా అనుపమ అన్న మాటల ఆధారంతో మరికొంచెం ముందుకు వెళ్ళి చట్టుకున్న ఆ మాటలు అన్నాడే కానీ ఆమె దగ్గర నుంచి వెంటనే సమాధానం వస్తుందని అతను ఆశించలేదు. కొద్ది క్షణాల తరువాత తనే మళ్ళీ అన్నాడు, మీతో ఈ సంగతి చెప్పాలని కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఎలా చెప్పాలో తెలియలేదు, అవకాశము రాలేదు. ఇవాళ అనుకోకుండా మీరు కనిపించేసరికి ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటమైనా లేకుండా చొరవ చేసి మిమ్మల్ని మాటల్లో పెట్టాను. ఎంత తొందరగా మీ అభిప్రాయం తెలుసుకుందామా అనే ఆతృతే ఇవాళే ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చేలా చేసింది. ఇవాళ కనిపించిన దగ్గర నుంచి అతని మాటలు తనకి కొత్తగా అనిపించి ఇలాంటి ప్రస్తావన ఏదో తీసుకొస్తాడనుకున్నా నిజంగానే అతను అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు అనుపమకి. ఎంతకీ సమాధానం రాకపోవడంతో కొద్దిగా ఇటు తిరిగి ఓరగా ఆమె వైపు చూశాడు గిరి. పక్కకు తిరిగి బయటికి చూస్తున్న ఆమె మొహంలో కోపం కానీ అప్రసన్నత కానీ లేవనిపించింది. చెప్పాలని లేదా? గోముగా ఉంది అతని గొంతు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని, మేం చాలా బీదవాళ్ళం అంది మెల్లిగా. ఒకప్పుడు మేమంతకన్నా బీద స్థితిలో ఉండేవాళ్ళం.
కట్నం ఏమీ ఇవ్వలేము, మీరు ఇవ్వగలిగినా నేను తీసుకోను. తర్వాత ఏం చెప్పాలో అనుపమకు తోచలేదు. అంతలోనే సందు మలుపొచ్చింది. ఇక్కడే ఆపండి అంది గబుక్కున. క్షణం చిత్రంగా ఆమె వైపు చూసి సడన్ బ్రేక్ వేశాడు. ఆమె దిగి తలుపు వేసింది. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మనోహరమైన చిరునవ్వుతో అనుపమ పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి. మనోజ్ఞంగా తల ఊపి ఆలోచించుకోవాలి అంది మెల్లిగా. ఓకే. అనురాగంతో ఆమె కళ్ళల్లోకి చూసి హుషారుగా కారు స్టార్ట్ చేశాడు గిరి. అనుపమ పాదాలు గాలిలో తేలిపోతున్నాయి. సంతోష సంభ్రమాలతో తనువు మనసు పులకరించిపోతున్నాయి. ఈ సంగతి అమ్మకి చెప్పగానే ఎంత సంతోషిస్తుంది. ఇదంతా నీ అదృష్టమని చెంపలు నిమిరి ముద్దు పెట్టుకుంటుంది. ఈ రోజును చూడగలిగే అదృష్టం మీ నాన్నగారికి లేదని కాసేపు బాధపడుతుంది. మొదట్లో అందరిలోకి నాన్నగారి పనే బాగుండేది. మంచి ఉద్యోగం, మంచి జీతం, హాయిగా రోజులు గడిచిపోయేవి. ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అభిమానంగా రాకపోకలు సాగించేవారు. అన్నయ్య వదిన అంటూ గౌరవించేవారు. అలాంటి సమయంలో హఠాత్తుగా నాన్నగారు పోవటంతో పరిస్థితి మారిపోయింది. విధవరాలైన వదినగారు 2 పిల్లలతో ఎవరి పంచన చేరుతుందో అన్నట్లు ఎవరికి వారే తప్పించుకున్నారు. అందరినీ అర్థం చేసుకోగలిగిన అమ్మ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నిశ్చయించుకున్నది. వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చు చేయటంతో చేతిలో డబ్బేమీ లేదు. అమ్మ వంటి మీద మాత్రం కొద్దిగా నగలుండేవి. నాన్నగారి ప్రావిడెంట్ ఫండు అవి వచ్చాయి. అవన్నీ మార్చి తినడం మొదలు పెడితే కొద్ది రోజులు పోయేసరికి ఏమీ మిగలదని ఆ డబ్బుతో చిన్న ఇల్లు కొంది. మనం తిన్నా తినకపోయినా తలదాచుకోవడానికి ఇల్లుంటే 1వ తారీఖున ఇంటి యజమాని వచ్చి అద్దె ఇవ్వలేకపోతే సామాను వీధిలో పారేయిస్తాను అని బెదిరించే అవసరం రాది అని అమ్మ అంటుంది. అది నిజమే. ఆ ఇంట్లోనే ఓ చిన్న భాగం 50 రూపాయలకి అద్దెకి ఇచ్చింది. దాంతో ముగ్గురికి గడవాలంటే కష్టమే. మరి అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. హిందీ పరీక్షలు మాత్రం అప్పట్లో సరదాకి చదివి పాస్ అయింది. చివరికి అదే వృత్తిగా స్వీకరించవలసి వచ్చింది. రోజులు ప్రశాంతంగానే గడిచిపోతున్నాయి. వారం క్రితం ఓ చిత్రం జరిగింది. పెద్దత్తయ్య దగ్గర నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అను పుట్టినప్పుడే దాన్ని నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను. మీ అందరితోటి ఆ మాటే అన్నాను. ఇప్పటికైనా నా మాట నిలుపుకోవాలనే నా కోరిక. ప్రకాశానికి ఈ సంవత్సరం పెళ్లి చేయాలనుకుంటున్నాం. మరి నీ అభిప్రాయం తెలియజేయి. వాడు చదివిన చదువుకి 10,000 కట్నం ఇస్తామంటూ వస్తున్నారు. నువ్వంతా ఎలాగూ ఇవ్వలేవని తెలుసు. కనీసం 5,000 ఇవ్వకపోతే నలుగురిలో వాడికి చిన్నతనంగా ఉంటుంది. ఈ ధోరణిలో సాగిన ఉత్తరం చదువుకుని వదిన అన్న దాంట్లో తప్పేం లేదు. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎక్కడా కుదరదు. నీ పరీక్షలైపోగానే ముహూర్తం పెట్టించమని రాస్తాను. నీ గురించిన దిగులు ఇంక నాకేం ఉండదు అంది అమ్మ. ఆ మాటలు విని తెల్లబోయి నీకేం మతిపోలేదు కదా అన్నట్లు చూసింది తను. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాననే కదూ నీ భయం? నేను అదంతా ఆలోచించాను. ఈ ఇల్లు అమ్మేస్తాను. 7,000 ఎంతో నీ పెళ్ళికైపోతే మిగిలింది బ్యాంకులో వేస్తాను. అతి మామూలుగా అంటున్న మాటలకి ఉడికిపోతూ అవును, ఉంటున్న ఇల్లమ్మి నా పెళ్లి చేసి పంపించేసి నువ్వు తమ్ముడు నడివీధిలో నిలబడదురు గాని అంది తను. నడివీధిలో నిలబట్టమేమిటి? ఇల్లు అద్దెకు తీసుకుంటాను. అందరికీ సొంత ఇళ్లే ఉంటాయా? అప్పటి సంగతి వేరు. ఇప్పుడు బోలెడు ట్యూషన్లున్నాయి. మాకేం భయం లేదు. ఎలాగో 3-4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే శశి చేతికందుతాడు. అదే నేను చెప్పాలనుకుంటున్నది. ఈ 4 వేళ్ళు అయినా వాడు ఉద్యోగంలో చేరాక నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి మమ్మల్ని ఇంత వాళ్ళని చేసావు. ఇక నుంచి నువ్వు విశ్రాంతి తీసుకో. నేను సంపాదించి వాడిని చదివిస్తాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ అభిమానం నాకు తెలుసు అను. అయినా నా బాధ కూడా నువ్వు కొంచెం అర్థం చేసుకో. ఎన్ని కష్టాలు పడినా నా బాధ్యతని తీర్చుకోగలిగాననే తృప్తి నాకు మిగిలిని. మొన్న 2 రోజులు జ్వరం వచ్చేసరికి హడలిపోయాను. ఈ గుక్కెడు ప్రాణం మీద తీపి చేత కాదు. మీరిద్దరూ ఇంత ప్రపంచంలో నిరాధారంగా మిగిలిపోతారనే భయంతో. శశి విషయంలో నాకంత బెంగలేదు. ఆడపిల్లవి నీ జీవితానికి ఓ గమ్యమంటూ ఏర్పరచకపోతే తల్లిగా నా కర్తవ్యం నెరవేరలేదన్నమాటే. ఈ ఒక్క బాధ్యత తీరిపోతే తర్వాత ఏం జరిగినా నాకు దిగుల్లేదు. శశిని నువ్వు చూసుకుంటావు. నీ బాధ్యత తీరుకోవాలనే ఆరాటమే కానీ కుటుంబానికి కాస్తైనా సహాయపడ్డాను అనే తృప్తి నాకు కలిగించాలనుకున్నావు. నేను కృతజ్ఞురాలిగానే ఉండిపోవాలని నీ కోరిక కాబోలు. నువ్వు నాకు చూపించాల్సింది కృతజ్ఞత కాదమ్మా, అభిమానం. పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడవలసి వచ్చినా తల్లి బాధపడదు. అయితే వాటన్నింటికీ ప్రతిఫలంగా ఒక్కటే కోరుకుంటుంది. అదే పిల్లల శ్రేయస్సు. అది చూడగలిగిన వారు తాము పడిన శ్రమ కష్టం అంతా మర్చిపోతుంది. నా మాట విను. ఈ పెళ్లి జరిగిపోతే నా గుండెల మీద కుంపటి దించుకున్నట్లే ఉంటుంది. నేను నిశ్చింతగా బ్రతకగలుగుతాను అంది బ్రతిమాలుకుంటూ. సరే అయితే నువ్వు కూడా నాదో మాట వినాలి.
నా పెళ్లి కోసం బోలెడ్ డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం లేదు. కట్నం లేకుండా అయితే చేసుకుంటాను. అదెలా కుదురుతుంది? కట్నం తీసుకోకూడదు అనడం, ఇవ్వం అనడం అన్ని ఉపన్యాసాలలో మాటలే. అది ఆచరణలోకి రావటం లేదు. అయినా అంత మంచి సంబంధం 5,000కే కుదరటం మన అదృష్టం అనుకో. ప్రకాశం చదివిన చదువుకి, వాళ్లకున్న ఆస్తికి. అబ్బబ్బా, అవన్నీ చెప్పకు. ఆ ప్రకాశం కాకపోతే మరో చంద్రం. అయినా అత్తయ్య అంత నిర్మోహమాటంగా మేం చాలా గొప్పవాళ్ళం. మా అంతస్తుని మీరెలాగూ అందుకోలేరు. అయినా దయతలిచి మీ అమ్మాయిని చేసుకుంటున్నాము అన్న ధోరణిలో రాస్తుంటే ఎలాగైనా ఆ సంబంధం కలుపుకోవాలని నువ్వు ఆరాటపడటం ఏం బాగుండలేదు. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని ఒక్క క్షణం ఆగి గారంగా అమ్మ మెడ చుట్టూ 2 చేతులు వేసి చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అయినా కొంగకాళ్ళు, గద్దముక్కు, పిల్లి కళ్ళు బావ ఏం బాగుంటాడని? నీకంతకన్నా ఎంతో మంచి అల్లుడు. తన చిలిపితనానికి అమ్మ నవ్వేసింది. ఆ రోజు హాస్యానికే అన్నాను. ఈరోజు అక్కాయ్. తమ్ముడి పిలుపు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆలోచనల ధోరణిలో ఇల్లు దాటి 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయిన అనుపమ, అయితే అక్క, పట్టపగలు నడి రోడ్డు మీద నడుస్తూ కలలు కంటున్నావు. రాబోయే భావన గురించేనా? అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు శశి లోపలికొస్తున్న అక్కగారిని. ఏడిశావు, ముద్దుగా వాడి బుగ్గ గిల్లింది అనుపమ. 1000 దీపాల కాంతిలో వెలిగిపోతున్న కూతురి మొహం చూసి కారణం ఏమై ఉంటుందో ఊహించుకోలేక ఏమిటన్నట్లుగా చూసింది యశోద. అమ్మకి ఎలా చెప్పటం? సిగ్గేస్తుంది బాబు. కెంపు రంగుకు తిరిగిన మొహంలో కోపాన్ని అభినయిస్తూ, పియూసీ పాస్ కాబోతున్న మొగ కుర్రాడివి, నువ్వు ఇంట్లో కూర్చొని నా చేత బజారు పనులు చేయిస్తావు, సిగ్గులేదు అంది. నేనేమి ఇంట్లో కూర్చోలేదు. ఆడి ఆడి అలసిపోయి ఇప్పుడే వచ్చాను. ఓ చేత్తో సేద తీర్చుకుంటూ మరో చేత్తో ప్యాకెట్ అందుకున్నాడు శశిమోహన్. ఇందిరకి పత్యం పెట్టి 4 రోజులైంది. ఇంట్లో పనులన్నీ కామేశ్వరమ్మగా చూసుకుంటోంది. ఉన్న మరొక్క ప్రాక్టికల్కి శ్రద్ధగా ప్రిపేర్ అవుతోంది పద్మ. గిరి ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. పాపం రోజు ఎంతో ఆశతో చూస్తున్న అతనికి ఆ 4 రోజులు నిరాశే మిగిలింది. చివరికి యథాలాపంగా అడిగినట్లు పద్మని, అనుపమ రావటం లేదేం అని అడిగాడు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అయినా అస్తమాను మన ఇంటి చుట్టూ తిరిగితే ఎలా? తను చదువుకోవద్దు. పోనీ రేపు చెప్తాలే అంది ఆ పెంకిపిల్ల. రాబోతున్న నవ్వు నడుచుకుని చెల్లెల వంకోసారి చురుగ్గా చూసి మొహం తిప్పేసుకున్నాడు గిరి. అన్నం తిని చేయి కడుక్కుంటూ, అనుపమ వచ్చి చాలా రోజులైనట్లుంది కదూ అంది ఇందిర. అక్కడే కూర్చొని పుస్తకం చదువుకుంటున్న గిరి గుండెలు కొద్దిగా దడదడలాడాయి. ఏదో చెప్పాలని తెరిచిన నోరు ఎదురుగా చెల్లెలుందన్న సంగతి గుర్తొచ్చి మళ్ళీ మూతపడిపోయింది. పద్మ ఓరగా అన్నగారి వంక చూస్తూ, మీరంతా ఆ అమ్మాయికి పరీక్షలు అనే సంగతి మర్చిపోయినట్లున్నారు. రేపు మధ్యాహ్నంతో ఈ గొడవ వదిలిపోతుందిలేండి. రమ్మని చెప్తాను. ఇందాక అన్నయ్య కూడా. చెల్లెలి గొంతులో కొంటెతనాన్ని కులిక్కిపడి రావటం లేదవని ఊరికే అడిగాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గిరి. ఇందిర ముసిముసిగా నవ్వుకుంది. తల్లి ఎంగిల్ కంచం తీసుకుని వెళ్ళి బయట పెట్టొచ్చింది పద్మ. మంచం దగ్గరగా వేసిన టేబుల్ శుభ్రం చేసి పక్కకు జరిపేసింది. ఇంతసేపు ఏదో అడగాలని ఇందిర, ఏదో చెప్పాలని పద్మ అనుకున్నా ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. కాసేపటి తరువాత పిల్లిలా అడుగులు వేసుకుంటూ వచ్చిన చెల్లెలు జడ గట్టిగా పట్టి గుంజుతూ, నిన్నెవరు అధిక ప్రసంగం చేయమన్నారు అన్నాడు గిరి తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఎవరా? జడ వదులు చెప్తాను అని అన్నగారి చేతులు విడిపించుకొని, అమ్మతో ఎలా చెప్పాలా అని నువ్వు ఇన్నాళ్ల నుంచి లోపలే బాధపడుతుంటే జాలేసి నేనే చెప్పాను అంది. ఉద్ధరించావు. నిజంగానే. చూస్తూ ఉండు, రేపు అనుపమ వాళ్ళింటికి కబురు చేసి లగ్నం కూడా పెట్టించేస్తుందమ్మ. నీ పని ఇంత తేలిగ్గా నెరవేర్చినందుకు నువ్వు నాకు జీవితాంతం కృతజ్ఞుడివై ఉండాలి అంది అన్నగారికి ఎదురుగా టేబుల్ మీద కూర్చుంటూ. అభిమానంగా చెల్లెలి ముఖంలోకి చూసి, అలాగా అన్నాడు గిరి నవ్వుతూ. నీలో నువ్వే మురిసిపోతే లాభం లేదు. చెప్పు, నాకేమిస్తావు? నువ్వే అడుగు. అడిగి తీసుకోవటంలో గొప్పేముంది? నువ్వే సంతోషంగా ఇవ్వాలి. కానీ సరే, ఇస్తాను. ఏమిటది? నేను మాటల వాడిని కాదు. సంతోషంగా చెల్లెలి బుగ్గ మీద చిటిక వేశాడు గిరి. పద్మ ఏదో అడగబోయింది. పథ్యం తినగానే అది పడుకొని నిద్రపోతుందేమో, కాసేపు అక్కడ కూర్చోకుండా ఇక్కడేం చేస్తున్నారా అంటూ పోపు ఘాటుకు తెరలుగా వస్తున్న దగ్గు ఆపుకుంటూ గట్టిగా అరిచింది కామేశ్వరమ్మగారు. పద్మ మొహం చిట్లించి, మనిద్దరం సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం ఈవిడికెందుకు ఇష్టం ఉండదు. విసుక్కుని, ఈ ఒక్కరోజుకి నేను కాస్త చదువుకుంటాను, నువ్వు వెళ్ళి కూర్చో అంటూ పుస్తకం తెరిచింది. తలగడ మీద వాలి కూర్చుని గుమ్మంలో కూర్చున్న నరసమ్మ చెప్తుంది వింటోంది ఇందిర. దాని మొగుడు దాన్ని ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయాడో. చేతిలో ఉన్న డబ్బైపోగానే తిరిగొచ్చి
10 మంది ముందు ఇంక బుద్ధిగా ఉంటానంటూ ఎలా లెంపలు వాయించుకునేవాడో అన్నీ కథలుగా చెప్తోందది. ఆడు కుదురుగా ఉంటే నాకీ కష్టం అక్కర్లేదమ్మగారు. మా రాజులా ఇంట్లోనే కూర్చుందును. ఎప్పుడొస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. పిల్లల్ని పస్తు పడుకోబెట్టలేను కదా, అందుకే మీలాంటోళ్ళవి 2 ఇళ్ళు నమ్ముకొని పనిచేసుకుంటున్నాను అందది. ఇందిర లోపలే నిట్టూర్చింది. పిల్ల పెళ్లి చేయాలి, డబ్బు కావాలి, అందుకే కదా చీటీ కడుతున్నాను. చెప్పుకుపోతున్న నరసమ్మ కాలింగ్ బెల్ మోగగానే లేచి వెళ్ళింది. బిడియంగా అటు ఇటు చూసుకుంటూ అనుపమ, ఆమె వెనక యశోద లోపలికొచ్చారు. వీధి తలుపులు దగ్గరగా వేసి పెరట్లో పని చూసుకోవడానికి వెళ్ళిపోయింది నరసమ్మ. యశోదను పలకరించి కుర్చీ చూపించి అనుపమని ఆదరంగా చేయి జాపి అందుకుని పక్కనే కూర్చోబెట్టుకుంది ఇందిర. ప్రాక్టికల్స్ బాగా చేశావా? మీరు సరిగ్గా చదువుకోకుండా మధ్యలో నా జ్వరం ఒకటొచ్చింది. మిమ్మల్ని అందరినీ బాగా ఇబ్బంది పెట్టాను అంది. ఇబ్బంది ఏముంది? ఏమీ లేదు అంది యశోద. ఆ మాటలు తనని ఉద్దేశించి కూడా అందని గ్రహించి. లేకపోతే మాత్రం మేము రోజంతా కూర్చుని చదివేవాళ్లమా? బోలెడు వ్యవధి కూడా ఉందిగా అని. పద్మ ఏది? నన్ను రమ్మనమని తనెక్కడికి వెళ్ళింది అంది అనుపమ. అమ్మ వెళ్ళిపోతానని తొందరపడుతోంది. 4 చూపించాలని తీసుకువెళ్లారు. ఇప్పుడే వచ్చేస్తారు. ఇందిర తన మొహం వంక చూస్తూ మాట్లాడుతున్న సంగతి హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అనుపమ చటుక్కున తలవంచేసుకుంది. తన కళ్ళల్లోకి చిత్రమైన కాంతి వచ్చిందని, చెక్కిళ్ళు ఎర్ర రంగు పులుముకున్నాయని ఆ అమ్మాయికి తెలుసు. మరి అప్పుడే వెళ్ళిపోతారా? మీరింకా బాగా లేచి తిరగలేదు కదా. మరి కొన్ని రోజులుంటే పద్మకి సాయంగా ఉంటుంది. అసలు ఆవిడున్నారంటే మాకందరికీ కూడా ధైర్యంగా ఉంది. లేకపోతే ఎలాగో వీలు చేసుకుని వచ్చి వెళ్లకుండా ఉండేది కాదు మీ అను అంది యశోద. ఇందిర అభిమానంగా అనుపమ వెన్ను నిమురుతూ, నాకు జ్వరం తగ్గిపోయినా ఎంతమంది ఉన్నా అనుపమ రోజూ కనిపిస్తేనే కానీ నాకు తోచదు అంది. అలాగే వస్తుంటాను అంది అనుపమ ఎలాగో అయిపోతూ. వస్తుంటాను అంటే కాదు, ఇక్కడే ఉండిపోవాలి. ఆమె కళ్ళు చిత్రంగా నవ్వుతున్నాయి. అనుపమ కళ్ళు లజ్జాభారంతో వాలిపోయాయి. ఏమంటారు? అనుపమని మా ఇంట్లో ఉంచేసుకుంటాం అంది ఇందిర తల తిప్పి యశోదతో. ఆవిడ చెప్తున్నది పూర్తిగా అర్థం చేసుకోలేక, అసలు అర్థం చేసుకోవడానికి మానడానికి తను విన్నది పొరపాటేమో అనే అయోమయంలో పడిపోయిన యశోద, అదెప్పుడు నన్ను విడిచి ఎక్కడా ఉండలేదు అంది ఇబ్బందిగా. తల్లి అమాయకత్వానికి అనుపమ నవ్వుకుంది. ఇందిర కూడా చిన్నగా నవ్వుతూ, నిజమే, ఆడపిల్లలు ఇక్కడికి అక్కడికి ఎందుకు వెళ్తారు? అత్తవారింటికి వెళ్ళటం తప్పదు కదా. అనుపమ అలాగే వస్తుంది మా ఇంటికి అంది. క్షణం సంతోషంతో నోట మాట రాలేదు యశోదకి. అంతలోనే తన బాధ్యత గుర్తొచ్చినట్లు, అంతకంటేనా? మరి కట్నం అది? యశోద మాట పూర్తి కాకుండానే, ఏమీ వద్దు, మీ అమ్మాయే మా కట్నం అంది ఇందిర. ఇదంతా మా అదృష్టం. అతి సంతోషంతో యశోద గొంతు పెగల్లేదు కొద్ది క్షణాలు. తరువాత ఏదో చెప్పబోయేటంతలో బయట గేటు దగ్గర హారన్ మోత, తరువాత పద్మ గలగలా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. అనుపమ గుండె జల్లుమంది. మనసులో మెదులుతున్న మధుర భావాలు వదనంలో ప్రతిబింబించకుండా దాచుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ, ఇంకా మేం వెళ్తాం అంది. ఎలాగో లేచి నిలబడి యశోద కూడా లేచింది. అనుపమ అవస్థ గ్రహించిన ఇందిర చిన్నగా నవ్వుకొని, కూర్చో, తొందరేం అని ఇంకా ఏదో చెప్పబోతుంటే కామేశ్వరమ్మ గారు లోపలికొచ్చింది. ఈ అమ్మాయి మన పద్మ స్నేహితురాలు, ఆవిడ వాళ్ళమ్మ అని ఇద్దరినీ పరిచయం చేసింది ఇందిర. పద్మ లోపలికొస్తూ అనుపమ మొహంలోకి చూసి కళ్లతోనే వెక్కిరించింది. అనుపమ మూతి ముడుచుకుంది. మ్యూజియం అంతా తిరిగొచ్చి కాళ్ల నొప్పులతో కుర్చీలో కూలబడిన కామేశ్వరమ్మ గారు అది గమనించలేదు. కానీ యశోద, ఇందిర నవ్వుకున్నారు. గేటు దాకా వచ్చిన అనుపమ అప్రయత్నంగానే వెనక్కి తిరిగి గది కిటికీ వైపు ఆశగా చూసింది. మరుక్షణంలోనే సిగ్గుపడుతూ మొహం తిప్పేసుకుంది. ఆ అమ్మాయి ఎలా ఉంది అంది ఇందిర వాళ్ళు వెళ్ళిపోయాక తల్లితో. ఏం కొడుక్కి చేసుకోవాలనా అంది కామేశ్వరమ్మ గారి ఇందిర ఉద్దేశం పసిగట్టినట్లు. ఎలా ఉంది? పిల్లకేం లక్షణంగా ఉంది, కానీ బొత్తిగా లేని వాళ్ళల్లా ఉన్నారు. తల్లి వంటి మీద పిల్ల వంటి మీద కూడా ఎక్కడా ఓ బంగారపు పోగులేదు అందావిడ తన మామూలు ధోరణిలో. ఇందిర మనసు చివుక్కుమంది. అవతల గదిలో అదే విషయం గురించి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న గిరి, పద్మ తెల్లబోయారు. ఈవిడ బుద్ధి ఎప్పుడూ ఇంతే. డబ్బు, బంగారం వీటి మీదే ఉంటుంది ఈవిడ దృష్టి అంతా. ఈవిడ వెళ్ళిపోయిందాకా తనని ఇక్కడికి రావద్దని చెప్పేస్తాను అన్నాడు గిరి చిన్నబుచ్చుకుని. వాళ్ళ డబ్బు బంగారం మనకెందుకమ్మా? కావాల్సింది బంగారం లాంటి పిల్ల కానీ అంది ఇందిర చివరికి. బాగుంది, ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఎన్ని చూసుకోవాలి. ఒక్కగానొక్కడు, వాడి ముద్దు ముచ్చట్లు అన్నీ తీరాలి. పద్మకి లాంఛనాలు అవి సరదా తీరాలి.
అవి ఏవీ లేకుండా ఎర్రగా బుర్రగా పిల్ల బాగుందని మోజుపడిపోకు. కట్నం తీసుకోవాలని మాకెవరికీ లేదు. ఇందిర మాట పూర్తి కాకుండానే, సరే కట్నం వద్దు, లాంఛనాలు వద్దు, మన వాళ్ళందరూ సరదాగా పెళ్ళికొస్తే 3 పూటలు భోజనమైనా పెట్టాలా? లేకపోతే నీకెంత చిన్నతనమో ఆలోచించు. ఇలాంటి విషయాలేవి నీకు తెలియవు. నాన్నగారు చూసి చేస్తారులే. అయినా 20 ఏళ్ళు వస్తున్న కూతుర్ని వదిలేసి కొడుకు పెళ్లికి తొందరపడుతున్నావేమిటి? ఇప్పటిదాకా చదివింది చాలు. ముందు దానికి ఏదైనా సంబంధం చూసి ముడిపెట్టు. అయినా ఆడదానివి నువ్వేం చూసుకోగలవు? నే వెళ్ళి నాన్నగారికి అన్నయ్యకి చెప్తాను. ఇంకావిడితో ఏం మాట్లాడి లాభం లేదని ఒక్క నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకొని పడుకుంది ఇందిర. పొద్దుపోయింది. మడి కట్టుకుంటానంటూ కామేశ్వరమ్మ గారు లేచి వెళ్ళిపోయింది. ఇంకా రేపు తప్పకుండా పంపించేయమ్మా. వాళ్ళకి ముందుగా రాసేదేమిటి? తెలిసిన ఊరు, ఇక్కడ ఎక్కించేస్తే అక్కడ దిగి ఇంటికి వెళ్ళిపోతాను అంది కామేశ్వరమ్మ గారు మధ్యాహ్నం భోజనం చేసొచ్చి చాప వాల్చుకొని పడుకుంటూ. తొందర ఏమిటి అంది ఇందిర తన మామూలు ధోరణిలో. వచ్చి 15 రోజులు కావస్తోంది. ఇంకా ఎన్నాళ్ళుంటాను? అక్కడంతా ఎలా ఉన్నారో ఏమిటో. నా ప్రాణాలన్నీ వాళ్ల మీదే ఉన్నాయి. నీకు పథ్యం పెట్టాక మనం రాసిన ఉత్తరానికి ఆ గోపిగాడు రాసిన జాబు తప్పితే వాళ్ళ దగ్గర నుంచి అసలు ఉత్తరాలే లేవు. మీ నాన్నగారు వాళ్ళు వచ్చారో లేదో, పెళ్లి ముహూర్తం ఏమైందో ఏం తోచటం లేదు. రేపు వెళ్ళిపోతాను. ఆ రోజు అనుపమ విషయంలో అలాంటి ప్రస్తావన జరిగాక మళ్ళీ ఆ సంగతి చెప్పనే లేదు. చెప్పకుండా ఊరుకోవడానికి ఇందిర మనసు అంగీకరించటం లేదు. అందరూ ఆలోచించినట్లే కట్నాలు కానుకలు అంది, కానీ మేం నిశ్చయం చేసుకున్నామంటే ఏమీ అనలేదు. చెప్పకపోతే నేను పరాయిదాన్నా? మనవడి పెళ్ళంటే సంతోషించనా? ఇన్నాళ్ళు ఉన్నా చెప్పారు కాదు అని తరువాత బాధపడుతుంది. ఎలాగూ వాళ్ల చేతి మీద జరగాల్సిన శుభకార్యమే అనుకొని, ఎల్లుండి గిరి పుట్టినరోజు, ఎలాగూ వచ్చావుగా, అవాల్టి దాకా ఉండు, అవతలెల్లుండి వెళ్ళిపోదువు గాని అంది. ఎల్లుండేమిటే? కామేశ్వరమ్మ గారు తెల్లబోతుంటే, అవును తారీఖుల ప్రకారం అంది ఇందిర. రాత్రి గిరి ఇంటికి రాగానే పద్మ పరుగున గదిలోకి వెళ్ళి, అన్నయ్య నీకో శుభవార్త అంది మెల్లిగా. ఏమిటన్నట్లు చూశాడు గిరి. అతని మనస్సు అరక్షణంలో అనేకం ఊహించుకొని ఏ నిర్ణయానికి రాలేకపోయాడు. రేపు నువ్వు త్వరగా, అంటే ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చేయాలి. వచ్చి నిన్ను తీసుకొని, ఇదేం శుభవార్త? పూర్తిగా చెప్పని. మనిద్దరం అనుపమ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళందరినీ విందు భోజనానికి ఆహ్వానించాలి. ఎందుకు? తెల్లబోయాడు గిరి. అయ్యో రామ, ఇప్పుడు నీకేం జ్ఞాపకం ఉండవులే. నీ పుట్టినరోజుగా. ఆ శుభ సమయంలో ఈ వార్త అమ్మమ్మకి అనౌన్స్ చేసేస్తుంది అమ్మ. గిరి మొహం ఉదాసీనంగా మారిపోయింది. నాకిష్టం లేదు పద్మ. అవాల్టిలాగే అమ్మమ్మ మాట్లాడితే తనెంత బాధపడుతుంది. విందు భోజనానికి పిలిచి అందరినీ అవమానించినట్లవుతుంది. అమ్మమ్మని వెళ్ళిపోని, తర్వాత ఉత్తరం రాయొచ్చులే. నేను అలాగే అనుకున్నాను. ఎలా ఉంది అని అడిగితే సలహా ఇచ్చింది, కానీ నిశ్చయం అయిపోయిందంటే ఏమీ అనదు. చెప్పకపోతే బాగుండదు అంటోంది అమ్మ. అయినా అందరెదురుగా ఏమీ అనదులే అంటే మనం అనలేమా? తగినట్లు సమాధానం చెప్దాం. గిరి ఏం మాట్లాడలేదు. నిజమన్నయ్యా, నువ్వు భయపడుతున్నట్లు ఏం జరగదు. మరోసారి భరోసా ఇచ్చింది పద్మ. క్షణం స్థిరంగా చెల్లెలి కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వుతూ సరే అన్నాడు. రిక్షా దిగుతున్న వ్యక్తిని కిటికీలోంచి చూసి, అమ్మా మామయ్య అంటూ తలుపు తీయడానికి పరిగెత్తింది పద్మ. పద్మ మాట విని గదిలో పడుకున్న ఇందిర చేస్తూ ఉన్న పని వదిలిపెట్టి కామేశ్వరమ్మ గారు యువతలకొచ్చారు. మంచి ముహూర్తం చూసి బయలుదేరినట్లున్నావే. ఇవాళ అన్నయ్య పుట్టినరోజు, పిండి వంటలతో భోజనం వేల్టికి అందుకున్నావు అంది పద్మ అతనితో పాటు లోపలికొస్తూ. శుభం, ఏడీవాడు అన్నాడు సూర్యం. ఇప్పుడే వచ్చేస్తాడు. ఈలోగా నువ్వు స్నానం అది చెయ్యి అని మామయ్యకి కాస్త కాఫీ కలిపియమ్మా అని కూతురికి పురమాయించింది ఇందిర. కులాసాగా ఉన్నావమ్మా? బెదవ జ్వరం మరీ పిప్పి చేసేసింది. ఆప్యాయంగా చెల్లెల్ని పలకరించాడు సూర్యం. ఉత్తరం ఏం లేదు. ముహూర్తం పెట్టుకుంటే పెళ్లి బట్టలు కొన్నట్లు ఉంటుంది, ఇందును చూసినట్లు ఉంటుందని ఏకంగా నువ్వే బయలుదేరి వచ్చేస్తావేమోననే అనుకుంటూనే ఉన్నాను. మొన్నటి నుంచి కాకి ఒకటే అరుపు. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు అంది ఇంత మొహం చేసుకుని సంబరపడుతూ కామేశ్వరమ్మ గారు. సూర్యం ఆవిడ మాటలు వినిపించుకున్నట్లు లేదు. బ్యాగ్లోంచి తువ్వాలు తీసుకుంటూ, అయితే గిరిబాబు పని చాలా బాగుందన్నమాట. కారు కొన్నట్లున్నాడు అన్నాడు. ఈ మధ్యలే ఏదో పాత కారు నసిగేసింది ఇందిర. రాగానే అన్నగారికి ఈ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ, పాత ఏమిటి కొత్త ఏమిటి, అసలు కారంటూ కొన్నాడని రాస్తే అందరం సంతోషిద్దుంగా, వాడింత వాడైనందుకు. నిన్న సుబ్బారాయుడు మామయ్య చెప్పిందాకా మాకు ఆ విషయమే తెలియదు అన్నాడు కొంచెం నిష్ఠూరంగా. సుబ్బారాయుడు మామయ్య వచ్చారా? గిరిని చూశారా? మరి ఇంటికి రాలేదేం? వాడు ఏం చెప్పలేదు నాకు. చెల్లెలి వంక జాలిగా చూసి పేలవంగా నవ్వాడు సూర్యం. చెప్పడానికి వాడు చూడందే, మామయ్యే వాడిని చూశాడు 4 రోజుల కిందట.
ఆయన ఏదో పని మీద ఈ ఊరొచ్చాడు. మమ్మల్ని అడిగి మీ అడ్రస్ తీసుకుందాం అనుకుంటూనే మర్చిపోయాడట. మమ్మల్ని చూడటం పడదేమో అనుకుంటుంటే ఆయనకి బజార్లో గిరి కనిపించాడట. వెంట ఓ అమ్మాయి కూడా ఉందట. ఆ అమ్మాయికి వీడికి ఏ సంబంధం లేదేమో, మామూలుగా బజారుకు వచ్చిందేమోనని సరిపెట్టుకుందామన్నా వాళ్ళిద్దరూ ఒకటే నవ్వులు కబుర్లునట. ఆ సమయంలో వెళ్ళి పలకరించటమా మానటమా అని ఆయన అనుకుంటూ ఉండగానే వీడు ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకుపోయాడట. రాబోతున్న నవ్వుని పెదవుల మధ్య బిగబట్టి గదిలోకి వెళ్ళిపోయింది పద్మ. ఈ సంగతి చెప్పి హెచ్చరించడానికా నువ్వు పరిగెత్తుకొచ్చావు అనుకుని తను చెప్పదలుచుకున్నది ఎలా మొదలు పెట్టాలా అన్నట్లు ఆలోచిస్తుండగానే మళ్ళీ సూర్యమే అందుకున్నాడు, చెల్లెల మీద సానుభూతి కురిపిస్తూ. ఎవరైనా చూస్తే ఎంత అప్రతిష్ట, సుబ్బారాయుడు మామయ్య కనుక ఊరు వాడ చాటకుండా రహస్యంగా నాతో చెప్పాడు. చేతనైతే పరిస్థితి చక్కబెట్టుకోమని. ఎన్నేళ్ళొచ్చినా ఎంత సంపాదించినా నువ్వు వట్టి అమాయకురాలివే, అందుకే వాడు అలా నీ కళ్ళు కప్పి ఆడగలుగుతున్నాడు. అది విన్న దగ్గర నుంచి నా ప్రాణం ఒక్క క్షణం నిలవలేదనుకో. ఇందిర కంగారు పడుతూ గలగలా చెప్పబోయింది. గిరిని గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధమంటావు. మరొకటైతే ఏమో అనుకోవచ్చు, కానీ ఆయన అలా లేనిపోనివి కల్పించెప్పుడూ చెప్పడు. నీకేమీ తెలియదని మేమనుకుంటూనే ఉన్నాం. ఇందిర ఏదో చెప్పబోతుంటే నీకు కోపం వస్తుందని ఏమీ అనకుండా ఊరుకున్నాను, కానీ పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తేనే నయం అని నేను రాగానే అనుకున్నాను అంది కామేశ్వరమ్మ గారు. అదే కదూ నా ఆదుర్ద, అందుకే పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఇక్కడే ఉన్నావు, అందరితోటి సంప్రదించి ముహూర్తం పెట్టించుకుని వెళ్ళాలని. అంటే అయోమయంగా అడిగింది ఇందిర. కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోయింది. కామేశ్వరిని గిరికి ఇవ్వాలని శ్రోతల ముగ్గురు ఒక్కసారి ఉలిక్కిపడినట్లయ్యారు. అతని మాటలు నమ్మగలగటం వాళ్లలో ఎవరికీ సాధ్యం కాలేదు. అదేదో తేల్చుకుందామన్నట్లు, నువ్వు అంటున్నదేమిటి? అక్కడ ముహూర్తం పెట్టించుకొస్తానని వెళ్ళిన వాడివి మళ్ళీ గిరికిస్తానంటావేం? అసలు అక్కడ ఏం జరిగింది? బావా నువ్వు పోట్లాడుకున్నారా అంది కామేశ్వరమ్మ గారు గొంతు కాస్త చించుకుని. చూడమ్మా, గుప్పిడి మూసి ఉన్నంతసేపు ఎన్ని మాటలైనా చెప్పి ఎదుటివాళ్ళని నమ్మించవచ్చు అని. అది అలా ఉన్నంతసేపు అందులో ఉన్నది బంగారపు కాసో వెండి రూపాయో ఎవ్వరూ తెలుసుకోలేరు. అందుకే బంగారమే ఉందని నీ మాటల్ని నమ్మేస్తారు. కానీ అందులో ఉన్నది ఆ రెండూ కాదు, వట్టి రాగి నయా పైసా అనే రహస్యం బయటపడినప్పుడు ఇంకా ఆ మనిషికి ఎంత విలువ ఉంటుందో నువ్వే ఆలోచించు. కామేశ్వరమ్మ గారి నెత్తిన పిడుగు పడినట్లయింది. నోట మాట రాక అలాగే కూర్చుండిపోయింది. ఇందిర పద్మ కూడా కొయ్యబారిపోయినట్టే ఉండిపోయారు. తండ్రి ఉన్నన్నాళ్ళు ఆయన ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడుతూ మిగిలిన దాంతో మళ్లీ పొలం కొంటూ ఉన్నదాన్ని రెట్టింపు చేశాడు. ఆడపిల్లలందరికీ కొద్దో గొప్ప పొలం ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. భార్యకు విడిగా ఆస్తి ఉంది. ఎవరి బాధ్యత బావ నెత్తిమీద లేకుండా బోలెడు పొలం, బ్యాంకులో మూలుగుతున్న డబ్బు అప్పగించి చచ్చిపోయాడు. అది చూసుకుంటూ హాయిగా సంసారం గడుపుకోవచ్చు, కానీ అదే జరగలేదు. తెలుసుగా, బావకు మొదటి నుంచి కాస్త పేకాట పిచ్చుందని. సరదాగా కాలక్షేపానికి మొదలుపెట్టిన ఆ ఆట అలవాటుగా చివరికి వ్యసనంగా మారింది. కలవారి అబ్బాయి కదా అని స్నేహితులు ఇక్కడ అక్కడ అప్పు ఇప్పించారు. తండ్రి పోయేసరికే అతనికి ఉన్న పరపతి 5,000 రూపాయల అప్పు. ఏమిటి సూర్యం నువ్వు అంటున్నది? బావ డబ్బు పెట్టి పేకాడేవాడా? నేను నమ్మను. ఎవరో కిట్టని వాళ్ళు పుట్టించుంటారు అంది ఇందిర ఎలాగో గొంతు పెగిల్చుకుని రోషంగా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిందది. ఇంకా విను. సరే, ఆస్తి చేతిలోకి రాగానే ఎలాగో అది తీర్చేశాడు. అయినా అలవాటును వదులుకోలేరుగా. తండ్రి భయం కూడా లేక అది మరీ ఎక్కువైపోయింది. ఇంతలోనే పిల్ల పెళ్లి తలపెట్టారు. దానికో 10-12 వేలు ఎగిరిపోయింది. తరువాత వరుసగా 4 పెళ్ళిళ్ళు చేశాడు. అతను చేసినవన్నీ మేనరికాలే. కట్నం ఇవ్వలేను అంటే ఏం జరిగేదో, కానీ మా నాన్నగారు చేసినంత గొప్పగాను నేను చెయ్యాలని కింద మీద నిలవకుండా బోలెడు ఖర్చు చేశాడు. ఈ కృష్ణుడి చదువొకటి. అందరూ 4 ఏళ్లు చదివేది, వీడు 8 ఏళ్లు చేశాడు. అప్పటికీ పూర్తయిందన్న నమ్మకం లేదు. అక్కడ వాడు వెలిగించిన ఘనకార్యాలు ఏముండేవో, కానీ ఎంత డబ్బు పంపించినా చాలదనేవాడట. ఏదైతేనే ఖర్చు అన్ని వైపుల నుంచి అలా తోసుకొచ్చింది. అయితే ఆస్తంతా పోయినట్లేనా? ఇంచుమించు ఏడుస్తున్నట్లే అందావిడ. అంతా పోలేదులే, కొంత ఉంది. కూర్చుని తింటే కొండలే కరిగిపోతాయంటారు. ఇంకా ఇలాంటి దురలవాట్లు కూడా ఉంటే చెప్పక్కర్లేదు. ఆ ఉన్నదైనా అతడు నిర్వాకం చేసుకుంటాడని నాకేం నమ్మకం లేదు. అసలు అంతా తుడిచిపెట్టుకుపోయేదాకా ఎవరికీ తెలిసేది కాదేమో. ఏదో అవసరం వచ్చి తనకు ఇవ్వవలసిన డబ్బుకి ఒత్తిడి చేశాడో కతను. ఇవాళ రేపు అంటూ తిప్పాడట బావ. దాంతో అతనికి అనుమానం వచ్చింది. వాకబు చేయగా తనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది. అందరికీ చెప్పినట్లున్నాడు. అంతా కలిసి ఒక్కసారిగా ఇంటి మీద పడ్డారట. ఇంకా ఆ రోజు బావ పరిస్థితి చూసి అతనే అఘాయిత్యమైనా చేస్తాడేమోనని భయపడిపోయి
1000 కళ్ళతో అతన్ని కాపలా కాస్తూ మనకు ఉత్తరం రాసింది సావిత్రి. ఏముంది, మేం వెళ్లేసరికి అత్తాకోడలు చెరో మూల ఏడుస్తూ కూర్చున్నారు. పిల్లలంతా బెదిరిపోయారనుకో. కాసేపు ఆవిడకి ధైర్యం చెప్పి నేను నాన్నగారు ఊళ్ళో పెద్ద మనుషుల్ని నలుగురిని పిలిచి వ్యవహారం పరిష్కరించాం. హడావిడి పడితే పొలానికి ధర ఏమీ రాలేదు. ఇంకా బావ ఆ ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని కూర్చున్నాడు. సరే, మగపిల్లల చదువులకి ఎలాగో ఇబ్బంది అవుతోంది కదా, అందరూ వెళ్ళి అక్కడే ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాం. టౌన్లో ఇల్లు అద్దెకు చూశాడు. 4 రోజుల క్రిందటే అంతా అక్కడికి వెళ్ళిపోయారు. సావిత్రి అత్తగారు మాత్రం పల్లెటూరు విడిచి రానంది. తన ప్రాణం ఆ ఇంట్లో తప్ప మరెక్కడా పోకూడదు, నాకెవరూ పెట్టక్కర్లేదు, నా మొగుడే ఇచ్చిపోయాడు. ఇన్ని గింజలు ఉడికేసుకొని తింటూ ఇక్కడే పడుంటాను అంది. అసలు ఆవిడకిప్పుడు బావన్నా సావిత్రి అన్నా పడటం లేదు. తండ్రి ఇచ్చిన ఆస్తంతా పాడు చేశాడని కోపం. సమయం కనిపెట్టి ముసలావిడికి సాయంగా ఉంటానంటూ ఓ దూరపు బంధువు తయారైంది. సావిత్రి కానీ బావకి కానీ ఆవిడ్ని చూసిన గుర్తు కూడా లేదేమో. అయినా సావిత్రి అత్తగారు మాత్రం ఆప్యాయంగా ఆవిడ్ని కౌగిలించుకొని తన దగ్గరే ఉండమంది. వాళ్ళిద్దరి కోసం ఓ గేదె, ఓ పాలేరు, మరి అడగకు. చివరికి ఆ సంసారం గతి ఏమవుతుందో ఆలోచిస్తుంటేనే కంపరం వేస్తోంది. గ్లాస్లో మిగిలిన కాఫీ గొంతులో పోసుకొని మూతి తుడుచుకున్నాడు సూర్యం. అతనికి అదంతా పాతబడిపోవటం వల్ల అంత బాధ అనిపించడం లేదు. కానీ కొత్తగా వింటున్న ఇందిర మనసు మాత్రం విలవిల్లాడిపోతోంది. అందరిలోకి తను సావిత్రి చిన్నప్పటి నుంచి ఎక్కువ చనువుగా ఉండేవారు. కలిసి స్కూల్కు వెళ్ళేవారు. అనుకోకుండా పెళ్ళిళ్ళు కూడా ఒక్కసారి అయ్యాయి. అయితే సావిత్రి కలవారి కోడలు కావటం, తన అదృష్టం ఇలాయి పుట్టింటికి చేరటం, అక్కడ గొడవలు, వాటితో మనస్పర్ధలు రాకపోయినా ఆ అభిమానం కాస్త పలచబడిపోయింది. తను ఇలా వచ్చేసింది. ఎప్పుడో గాని అక్కని పిల్లల్ని చులకన చేస్తున్నారని బాధపడిందే కానీ అక్క ఐశ్వర్యం చూసి తనేనాడు ఈర్షపడలేదు. ఇంకా కామేశ్వరమ్మ గారు సరే సూర్యం చెప్తున్నది వింటూ మౌనంగా రోదిస్తూనే ఉంది. తన పిల్లలందరిలోకి సావిత్రి అదృష్టవంతురాలని ఎంతో మురిసిపోయింది. అల్లుడు బుద్ధిమంతుడని పొంగిపోయింది. ఇలా జరుగుతుందని ఒక్కనాడైనా అనుకోలేదు. ఇంకా వాళ్ళకి మంచి రోజులు రావంటావా అంది చివరికి ఆశని పూర్తిగా చంపుకోలేక. చెప్పానుగా, ఇంకనైనా జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. అదే అనుమానం. చేతికందిన కొడుకున్నాడన్న మాటే గాని కష్టం సుఖం ఏమీ అక్కర్లేదు వాడికి. వాళ్ళ నాన్నలాగే దర్జాగా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఊరి మీద తిరుగుతాడు. ఉద్యోగం చూసుకోరా అంటే రిజల్ట్స్ రాని అంటాడు. అనడమే కానీ అది వచ్చినా వాడి నెంబర్ ఉండదని వాడికి తెలుసు. అదృష్టం బాగుండి పాస్ అవుతాడనుకో, అప్పుడైనా వాడికి అలాంటి ఉద్యోగం పనికిరాదట. కనీసం 300 రూపాయల జీతం కావాలట. వీడిని తలదన్నే వాళ్ళు 1,00,000 మంది ఉండగా అటువంటి ఉద్యోగం వీడికి ఎవరిస్తారు? తోచిన సలహా ఇచ్చి ఎవరి కర్మ వాళ్ళదని వచ్చేశాం. జరిగిన దానికే మనసులు కుదురులేక అయోమయంలో పడి కొట్టుకుంటుంటే సుబ్బారాయుడు మామయ్య ఈ సంగతి చెప్పాడు. అందరికీ మతులు పోయాయనుకో, పరిస్థితి మరి చేయిదాటిపోకుండా చూసుకోవాలని వెంటనే వచ్చేశాను. అయితే దాన్ని ఇంకలా వదిలేస్తారా? చిన్నప్పటి నుంచి అల్లుడు అల్లుడు అంటూ నలుగురికి చెప్పుకొని ఇప్పుడు నువ్వే పిల్లనివ్వనంటే అదెంత బాధపడుతుంది? అందరి బాధలను గురించి ఆలోచించే ఓపిక నాకు లేదమ్మా. అలాంటి అల్లుడిని భరించే శక్తి నాకు లేదు. నేను చూసుకునేది నా కూతురు సుఖం ఒక్కటే. ఇప్పుడు మాత్రం సుఖపడుతుందా అంటావేమో. గిరి సంగతి నాకు బాగా తెలుసు. వాడి నడతలో ప్రయోజకత్వంలో నాకెలాంటి అనుమానం లేదు. ఏదో చిన్నతనం, చేతి నిండా డబ్బులు, ఇక్కడ సరదాలు, నాగరికత. అన్నయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. అదృష్టవశాత్తు నా పిల్లలు అలాంటి నాగరికతకి అలవాటు పడలేదు. ఆ అమ్మాయి నా కాబోయే కోడలే. సూర్యం తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. కామేశ్వరమ్మ గారు ఒక్క క్షణం తెల్లబోయినా మరుక్షణంలోనే తేరుకొని, అయితే మొన్న చూపించిన అమ్మాయేనా అంది మొహం ముడుచుకొని. అవును, ఇవాళ గిరి పుట్టినరోజు. సంతోష సమయంలో ఆ అమ్మాయిని పరిచయం చేసి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించమని అడగాలనుకున్నాను. సమయానికి అనుకోకుండా పెద్దవాడు అన్నయ్య కూడా వచ్చాడు. వ్యవహారం చాలా దూరం వచ్చిందని తెలుసుకున్న సూర్యం ఆశను చంపుకోలేక ఆకురస్త్రంగా చెల్లెల్ని బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడు. ఆలోచించు ఇందు, కామేశ్వరి నీ చేతుల్లో పెరిగింది. గిరి నా ఒడిలో ఆడుకున్నాడు. ఆ మేనల్లుడే అల్లుడవుతాడని, మన కుటుంబాలు ఎప్పటికీ కలిసే ఉంటాయని గంపంత ఆశతో వచ్చాను. నన్ను నిరాశపరచకు. చెయ్యి కలుపుకొని నవ్వుకుంటూ వస్తున్న గిరి, అనుపమ ఆ మాటలు విని ఉలిక్కిపడి వరండాలోనే ఆగిపోయారు. బెదురుగా తన కళ్ళల్లోకి చూసిన అనుపమకి నీకేం భయం లేదన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు గిరి. ఆ క్రితం రోజు అందరినీ పిలవడానికి గిరి, పద్మ వెళ్ళినప్పుడు నేను కూడా ఏమిటిప్పుడు భోజనానికి, మరోసారి ఎప్పుడైనా వస్తాను, ఏమీ అనుకోవద్దని అమ్మకు చెప్పు. ఆవిడ నా పరిస్థితి అర్థం చేసుకుంటారులే అంది యశోద పద్మతో. మా ఫ్రెండ్ని అడుగు, సరదాగా స్నేహితులం అందరం కలుసుకోవాలనుకున్నాం.
రేపు నేను అక్కడికి వెళ్ళాలి, ఏమీ అనుకోకండి అన్నాడు శశి. నీకా ఫ్రెండ్ ఎక్కువ, మా అన్నయ్య ఎక్కువ అంది పద్మ. నిజమే అనుకోండి, కానీ అక్కడికి వెళ్తే సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చానని వాళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ పానకంలో పుడకంలా వీడేమిటని మా బావగారు మాట పూర్తి చేయకుండానే అందరూ నవ్వుతుంటే వాడు నవ్వేశాడు. చివరికి అనుపమ ఒక్కతే వచ్చింది. మా అమ్మమ్మ ఏమన్నా నువ్వేమీ అనుకోకు అని దారిలోనే హెచ్చరించాడు గిరి. కానీ ఎదురు చూడని విధంగా మామయ్య గొంతు వినడం అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కుటుంబం అన్నాక అనేకం వస్తూనే ఉంటాయి. అది మనసులో పెట్టుకుని తెంచుకుందామన్నా తెగని రక్త సంబంధం మనది. ఇవాళ నీ కొడుకు 2 చేతులా గడుస్తున్నాడని మమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవడం న్యాయం కాదు. సూర్యం గొంతులో కోపం రాజుకుంటోంది. ఇందిర మౌనంగా ఉండిపోవడంతో మాటకు మాట సమాధానం చెప్పటం వల్ల మనసులు నలిగిపోవటం తప్ప మరేముండదు. ఒక్కసారి ఆలోచిస్తే నువ్వనే మాటలో న్యాయాలు నీకే తెలుస్తాయి. మన జీవితాలలో కలిమిలేములు ఎంత చంచలమైనవో మీరిప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. అంత అస్థిరమైన వాటి కోసం మనుష్యులని బంధువులని దూరం చేసుకోవడం న్యాయం కాదు. మరో విషయం, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మనస్సులలో ఎన్నో ఆశలు కోరికలు అల్లుకుపోయేలా చేశారు మీరంతా. ఇప్పుడు మీలాగే వాళ్ళని మనస్సులు మార్చుకోమనటం భావ్యం కాదు. నువ్వు ఆ పెళ్లి జరిపిస్తేనే బాగుంటుంది, లేకపోయినా ఇప్పుడు నా మనసు మార్చుకోవటం జరగదు అంది ఇందిర స్థిరంగా. ఏం, ఇప్పుడు నీ హోదాకి తగినట్లు ఈ కోడలు ₹1,00,000 మూట తెస్తుందేమిటి? సూర్యం కోపం అంతకంతకీ ఎక్కువైపోతోంది. కామేశ్వరమ్మ గారు మొహం చిట్లించింది విసుగ్గా. ఇందిర జాలిగా నవ్వింది. డబ్బుకి నేనెంత విలువిస్తానో నువ్వు ఇంకా గ్రహించకపోవటం నా దురదృష్టం. డబ్బున్నప్పుడు అనుభవించడం నేరం కాదు, కానీ అది లేని వాళ్ళని చులకన చేయటం మాత్రం అన్యాయమే. మా కోడలు వాళ్ళు మాలాగే బీదవాళ్ళు. డబ్బనేది మనుషుల విలువల్ని ఎలా మార్చేస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాళ్ళు. సరేలే, ఇప్పుడు అదంతా ఎందుకు? బాబు మనసుపడి కోరుకున్న అమ్మాయి ఇలా జరిగితే బాగుండునని నేను చాలా రోజుల క్రిందటే. ఇందిర మాటలు పూర్తి కాకుండానే గిరి అతని వెనక మెల్లిగా అనుపమ లోపలికొచ్చారు. కొత్త పంచ షర్టు వేసుకుని అచ్చం పెళ్లి కొడుకులాగే ఉన్న మేనల్లుడిని చూడగానే సూర్య మనసు ముచ్చటపడింది. కానీ ఆ పక్కనే ఉన్న అమ్మాయిని చూడగానే మళ్ళీ ముడుచుకుపోయింది. అమ్మమ్మకి మామయ్యకి నమస్కారం చేయండి అంది ఇందిర గిరితో. పొద్దున్న అయిందిగా అంది కామేశ్వరమ్మ గారు ముభావంగా. ఇప్పుడు ఇద్దరూ పెడతారు. ఇందిర మరోసారి కొడుక్కి సైగ చేసింది. కాసేపుండు, వాసు కూడా వస్తాడు అన్నాడు గిరి గదిలోంచి వస్తున్న చెల్లెల వంక చూస్తూ. మనస్సులోనే ఉలిక్కిపడినట్లయిన పద్మ అన్నగారి మొహం చూసి సిగ్గుపడిపోయింది. క్షణం తెల్లబోయిన ఇందిర ఏదో అనబోయే లోపునే వాడేవడు అన్నాడు సూర్యం ఉడికిపోతూ. వాడు కాదు మామయ్య, అతనెవరో నువ్వు ఇంకా గ్రహించుకోలేకపోతే చెప్తాను. ఎదిగిన చెల్లెలకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి కొడుకునై కూర్చుంటాననుకున్నావా? ఇద్దరికీ ఒక్కసారే అవుతాయిలే అన్నాడు గిరి. గదిలోకి పారిపోతున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని అసలే సిగ్గుతో కందిపోయిన బుగ్గల్ని ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకున్న ఇందిర, అన్నా చెల్లెలు కలిసి నాకు తెలియకుండా ఎంత నాటకం ఆడారర్రా అంది ఆపేక్ష అభిమానం రంగరించి ఆ ఇద్దరిని చూస్తూ. పద్మకేం తెలియదమ్మా, పాపం. తను జీవితాంతం నాకు కృతజ్ఞురాలై ఉండే పని ఏదైనా చెయ్యాలనిపించింది. వాళ్లతో సంప్రదించి అన్ని ఏర్పాట్లు చేసేశాను అన్నాడు గిరి. మాటల్లోనే వచ్చాడు వాసు. అంత పెంకిపిల్ల తన చేతులలో అలా మొగ్గలా ముడుచుకుపోతుంటే ముసిముసిగా నవ్వుకుంది ఇందిర. ఒంగి తన పాదాలకు నమస్కరించిన 2 జంటల్ని ఏమని దీవించాలో తెలియలేదు సూర్యానికి. కామేశ్వరమ్మగారు మాత్రం, మా ఇందు పిల్లలు ఎప్పుడూ బుద్ధిమంతులే, బంగారం లాంటి కోడలు, రాజా లాంటి అల్లుడు ఇందు అదృష్టం అంది. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి అంటూ పద్మని అనుపమని చెరో చేత్తో దగ్గరకు తీసుకుంది ఇందిర. సమాప్తం. అంతస్తులు అభిమానాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.